తెలుగు స్టోరీస్ నివసించేవాడు. నిజానికి శంభు ఒక మామూలు మనిషి. అతను ధాబాలో పనిచేస్తాడు. కానీ తనకంటూ సొంతమైన ఒక చిన్న పొలం ఉంటుంది. అక్కడ తను ఎన్నో ఏళ్ల క్రితం మామిడి చెట్లను నాటుతాడు. చూస్తున్నావు కదా మీనాక్షి, ఇప్పుడు మన మామిడి చెట్టు ఎంత పెద్దదయిందో. కానీ ఇంతవరకు ఈ చెట్టు కాయలు ఎందుకు కాయలేదు? త్వరలోనే కాస్తాయి. ఆ తర్వాత మన జీవితం మారిపోతుంది. ఇదంతా త్వరగా జరగాలని నేను కోరుకుంటున్నాను. మీనాక్షి ఇంకా శంభు కలిసి తమ మామిడి చెట్లను ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం చెట్లన్నిటికీ నీళ్లు పోసిన తర్వాతే శంభు తన ఉద్యోగానికి వెళ్లేవాడు. ఇవాళ మళ్ళీ ఆలస్యంగా వచ్చావా శంభు? క్షమించండి అయ్య గారు, ఇంకోసారి ఇలా జరగదు అయ్య గారు. అది మా చెట్టులో ఒక చెట్టుకి పురుగు పట్టింది. దానికి నేను మందు కొట్టించి వచ్చాను. సరేలే, ఇంకా ఎంతకాలం ఆ చెట్టునే చూసుకుంటూ ఉంటావు? భగవంతుడికే తెలియాలి వాటికి ఎప్పుడు కాయలు కాస్తాయని. కాస్తాయి గారు, తప్పకుండా కాస్తాయి. అదే రోజు శంభుకి తన జీతం వస్తుంది 10,000 రూపాయలు. తను మొత్తం డబ్బులు తీసుకుని పక్క దుకాణానికి వెళ్తాడు. ఇదిగోండి మీ 500 రూపాయలు. కిందటి వారం నీ దగ్గర తీసుకున్నాను కదా, ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అక్కడి నుంచి తను కిరాణా దుకాణానికి వెళ్తాడు. వచ్చావా? నేను అనుకుంటూనే ఉన్నాను ఇంకా నువ్వు రాలేదంట అని. అయినా మీ ఇంటికి కావాల్సిన సరుకులన్నింటినీ నేను ముందుగానే కట్టి ఉంచాను. మంచి పని చేశారు. ఎంతైంది సరుకులకి? 2040 రూపాయలు. ఇదిగోండి. తరువాత శంభు పాలవాడి దగ్గరికి వెళ్తాడు. ఇదిగో బాబు, నీ 1000 రూపాయలు. పాత బాకీ తీరిపోయిందిగా, కొత్త లెక్క మొదలుపెట్టు. అలాగే. అందరికీ లెక్కలు సరిచేసి తను ఇంటికి చేరుకునేసరికి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. జీతం వచ్చినట్టుంది, సరుకులన్నీ ఇక్కడ పెట్టేయండి. వచ్చింది. 3540 రూపాయలు ఇచ్చేసాను కూడా. అంటే ఇంకా 6460 రూపాయలు మిగిలాయా? అందులో పొలం పనులకు కూడా 3000 రూపాయలు ఖర్చు అవుతాయి. కరెంటు బిల్లు, మోటారు అన్నిటి కోసం. ఇక 500 నా నెల ఖర్చులకు. మిగిలిన 3000 రూపాయలు నువ్వు తీసుకో. ఏవైనా సరుకులు కావాలంటే తెచ్చుకో, మిగిలిన డబ్బులు పొదుపు చెయ్యి. అలాగేలేండి. నేను ఏమనుకున్నాను అంటే ఈ నెల ఒకవేళ 3000 కంటే ఎక్కువ డబ్బులు వస్తే కొత్త చీర కొనుక్కోవచ్చు అని. అది వచ్చే నెలలో నా చెల్లికి పెళ్ళుంది కదా. నువ్వేం కంగారు పడకు, కొన్ని రోజుల్లో నీ కోసం కొత్త చీర కొంటానులే. అలాగేనండి. అన్ని లెక్కలు తీరిపోతాయి. మరుసటి రోజు ఉదయం శంభు తన మామిడి చెట్ల దగ్గరికి చేరుకునేసరికి తను ఆశ్చర్యపోతాడు. మీనాక్షి, ఏమైందండి? చూడు, చెట్టుకు కాయలు కాస్తున్నాయి. భగవంతుడా, ఇది మన చెట్లకు కాచే మొదటి కాపవుతుంది. అవును, పంట బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బాగుండాలండి. ఇన్నేళ్ల నుండి మన చెట్లను చాలా బాగా చూసుకున్నాం కదా. అది నిజమే. శంభు ఇంకా మీనాక్షి సంతోషిస్తారు, ఎన్నో ఏళ్ల కష్టం ఫలించబోతోంది అని. ఒక నెలలో అన్ని చెట్లకు మామిడి పళ్ళు వస్తాయి. ఎన్ని పండ్లో చూసారా? మనం వీటిని ఇప్పుడు బాగా చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి మంచి ధర వస్తుంది కదా. తప్పకుండా. అప్పటి నుండి మీనాక్షి ఇంకా శంభు వీలైనంత ఎక్కువ సమయాన్ని తమ మామిడి తోటలోనే గడుపుతారు. ఒక్క పండుకి పురుగు పట్టినా కూడా వాళ్ళు వెంటనే దాన్ని పారేసేవాళ్ళు. సుమారుగా 3 నెలల తరువాత పళ్ళన్నీ సిద్ధమవుతాయి. శంభు ఒక పండు కోసి దాన్ని తింటాడు. ఈ పండు చాలా తీయగా ఉంది మీనాక్షి, నువ్వు కూడా తినచుడు. మీనాక్షి కూడా రుచి చూస్తుంది. సరిగ్గా చెప్పారు, కష్టానికి ఫలితం ఎప్పుడు తీయగా ఉంటుంది. ఇక అన్ని పళ్ళు కోసేయొచ్చు. అలాగే. శంభు తన ఉద్యోగానికి కొన్ని రోజులు సెలవు పెడతాడు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పళ్ళన్నింటినీ కోస్తారు. 3 రోజులకి ఇద్దరూ కలిసి చాలా పళ్ళను కోస్తారు. మన చెట్లకి ఇన్ని ఎక్కువ పళ్ళు కాస్తాయని నేను అస్సలు ఊహించలేదు. భగవంతుడు ఇప్పుడు ఇచ్చిన ఫలాలు ఇలాగే ఇస్తాడని అనిపిస్తోంది. అప్పుడే ఒక మామిడి పళ్ళ వ్యాపారి అటువైపు నుంచి వెళ్తుంటాడు. అతని దృష్టి తాజా మామిడి పళ్ళ మీద పడుతుంది. అరే ఏంటి శంభు, అన్ని పళ్ళు అమ్మేశావా? అవును స్వామి గారు. స్వామి ఒక పండు రుచి చూస్తాడు. భలే, చాలా బాగుంది, చాలా
3 లక్షల రూపాయలు ఇవ్వగలను. 3 లక్షలా? రేటు నచ్చితే చెప్పండి. నాకు నచ్చింది. అన్నట్టు వచ్చే సంవత్సరం కూడా నాకే అమ్మాలి. తప్పకుండా నేను వెళ్ళి డబ్బుల్ని తీసుకొస్తాను. అలాగే. స్వామి డబ్బులు తీసుకురావడానికి వెళ్తాడు. మీనాక్షి, శంభు ఇద్దరూ మాట్లాడుకుంటారు. మన మీద దేవుడికి దయ ఉందండి. 3 లక్షల రూపాయలు. దేవుడా! మనపై దేవుడి దయ ఉంది. అలాగే ఇన్నాళ్ళు చేసిన మన కష్టం కూడా ఉంది మీనాక్షి. ఇది కష్టానికి ఫలితమే కదా. వాళ్ళిద్దరూ స్వామి తిరిగి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటి తరువాత స్వామి ఒక టెంపో, కొంతమంది మనుషులు, ఇంకా డబ్బుతో వస్తాడు. ఇదిగో శంభు, నీ డబ్బు. చాలా చాలా ధన్యవాదాలు. శంభు మొదటిసారిగా అంత ఎక్కువ డబ్బును చూస్తాడు. స్వామి మనుషులు మామిడి పళ్ళను టెంపోలోకి ఎక్కిస్తారు. అంతా అయిపోయిన తర్వాత శంభు, మీనాక్షి ఇంటికి తిరిగొస్తారు. ఎంత ఎక్కువ డబ్బుని మనం ఏం చేసుకోవాలి? 1 లక్ష బ్యాంక్ లో ఎఫ్డి వేసేద్దాం. 1 లక్షతో నీకు బంగారు నగలు కొంటాను. మరొక 1 లక్ష వచ్చే సంవత్సరం కోసం దాచిపెడతాం. 1,00,000 రూపాయలకి నగలా? జీవితంలో నేను నీకు ఏమిచ్చాను గనుక ఈ ఒక్క మంగళసూత్రం తప్ప. పద, ముందు నీకు నగలు కొంటాను. ఇప్పుడేనా? అవును, ఇప్పుడే. మీనాక్షి ఇంకా శంభు నగల దుకాణానికి చేరుకుంటారు. రామ్ రామ్ సేట్ గారు. రామ్ రామ్. చెప్పు శంభు భాయ్, ఏం చూపించాలి? వదిన గారి కోసం చెవులకు కమ్మలా లేక ఉంగరమా? మీరు చెవి కమ్మలు చూపించండి. ఉంగరం కూడా, అలాగే ఒక హారం కూడా. అలాగే. సేటు ముందుగా వాళ్ళకి కమ్మలు చూపిస్తాడు. మీనాక్షి ఒక జత కమ్మల్ని ఎంచుకుంటుంది. తర్వాత ఉంగరాలు చూపిస్తారు. మీనాక్షి ఒక ఉంగరాన్ని ఎంచుకుంటుంది. తర్వాత సేటు వాళ్ళకి హారం చూపిస్తాడు. మీనాక్షి ఒక హారాన్ని కూడా ఎంచుకుంటుంది. ఇవన్నీ కలిపి మొత్తం 70,000 అయ్యాయి శంభు భాయ్. అంతేనా? ఒక పని చేయండి, మీరు గాజులు కూడా చూపించండి. అలాగే. సేటు వాళ్ళకి గాజులు చూపిస్తాడు. మీనాక్షి ఒక జత గాజులను ఎంపిక చేసుకుంటుంది. ఇవన్నీ కలిపి 1,10,000 అయింది శంభు భాయ్. సరే సేట్ గారు. శంభు తన జేబులో నుంచి డబ్బులు బయటికి తీసి వాటిని సేటు గారికి ఇస్తాడు. భలే ఉందే, ఇంత డబ్బు ఒకేసారి నీకు. ఏమైనా లంక బిందెలు దొరికాయా? అలాగే అనుకోండి. సేటు నగలన్నిటినీ మీనాక్షికి ఇస్తారు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరతారు. శంభు అక్కడి నుంచి వెళ్ళగానే సేటు ఆ విషయం గురించి వేరే దుకాణం వాళ్ళకి చెప్తారు. ఆ శంభు నా దుకాణం నుండి 1,10,000కి నగలు కొనుక్కొని వెళ్ళాడు. తనకి ఏదో ఖజానా దొరికినట్టుగా ఉంది. ఓరి దేవుడా! ఇక ఈ విషయం నిప్పులాగా విస్తరిస్తుంది. గ్రామస్తులందరూ కలిసి సర్పంచ్ దగ్గరికి వెళ్తారు. ఖచ్చితంగా శంభుకి లంక బిందెలు దొరికి ఉంటాయి. అతను 1,10,000కి నగలు కొనుక్కొని వెళ్ళాడు. దేవుడా, ఆ దాబాలో పనిచేస్తాడు ఆ శంభుయేనా? ఒకవేళ అతనికి ఖజానా దొరికింది అంటే అప్పుడు దాని మీద గ్రామస్తులందరికీ హక్కు ఉంటుంది కదా. మన హక్కు కోసం మనం అడిగి తీరాల్సిందే. అలాగే పదండి. సర్పంచ్ తో పాటు గ్రామస్తులందరూ కలిసి శంభు ఇంటికి వెళ్తారు. మీరందరూ ఇక్కడ ఏంటి విషయం? నీకు ఖజానా దొరికిందని విన్నాం. ఆ ఖజానా మీద గ్రామస్తులందరూ కూడా హక్కు ఉంటుంది కదా. నాకేవి ఖజానా దొరకలేదే. అయితే అంత ఎక్కువ డబ్బు నీ దగ్గరికి ఎలా వచ్చింది? అది ఈ సంవత్సరం నా మామిడి చెట్ల నుండి వచ్చిన మొదటి పంటను నేను అమ్మాను. 3 లక్షల రూపాయలకి. స్వామి గారి కొనుక్కున్నారు. అబద్ధం చెప్తున్నావు. ఆ పిసిరిగుడ్డు స్వామి ఒక పంటకి నీకు 3 లక్షలు ఇచ్చాడా? నిజమా? మీ అందరికీ నమ్మకం కుదరకపోతే అతన్ని అడగండి. అందరూ కలిసి స్వామి వ్యాపారి గోడౌన్ దగ్గరికి వెళ్తారు. స్వామి గారు, మీరే వీళ్ళకి చెప్పండి, నా పంటకి మీరు 3 లక్షల రూపాయలు ఇచ్చారా లేదా? ఇచ్చాను. వీళ్ళందరూ నాకేదో ఖజానా దొరికిందని భ్రమపడుతున్నారు. దానిలో వీళ్ళకి వాట అడుగుతున్నారు. చిచి, ఎంత దిగజారిన మనుషులు వీళ్ళందరూ. ఈ శంభు ఎన్నో ఏళ్ళు అతని మామిడి పంట కోసం కష్టపడ్డాడు. ఇన్నాళ్ళ తర్వాత అతని పంట చేతికి వచ్చింది. ఇది అతని కష్టార్జితం అంతే. కానీ మీరు అతన్ని వాట అడుగుతున్నారా? మీరందరూ ఎందులోనైనా దూకి చావడం మంచిదే. స్వామి వ్యాపారి గ్రామస్తులందరికీ నిజం చెప్పి బాగా చీవాట్లు పెడతాడు. అందరూ సిగ్గుతో తల ఉంచుకుంటారు. శంభు దగ్గర అంత డబ్బు ఉందని తెలిసాక సేటు చాలా కుళ్ళుకుంటాడు.
ఈ కథ మనకి ఏం నేర్పిస్తోంది అంటే ఎదుటి వాళ్ళు సుఖపడితే చూసేవాళ్ళు ఓర్వలేరు అని. ఈ ప్రపంచం రాను రాను చాలా స్వార్థంగా మారిపోతోంది.